స్వర ఇంటికి వెళ్ళి అందరినీ శపించిన జానకి. 'పలికే బంగారమైన' సీరియల్ ఆగస్టు 22 ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. సందీప్ హాసినిని తీసుకుని ఇంట్లో అడుగుపెడతాడు. కాంతమ్మతో మాట్లాడుతూ, మా అమ్మని హాసిని అమ్మాయి మేడం అని పిలిచేది. ఈ రోజు నుంచి నువ్వు కూడా హాసినిని అమ్మాయి మేడం అని పిలు. అలా పిలవడం అలవాటు చేసుకో. ఆ పిలుపులో ఉన్న కిక్ నాకు కావాలి అంటాడు. ఆ తర్వాత మమ్మల్ని ఆశీర్వదించు అని స్వర కాళ్ళ మీద పడబోతూ ఉంటే స్వర కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. మరో సీన్లో జరిగిందే తలుచుకుని మందు తాగుతూ శివ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు పూరి వచ్చి దగ్గర కూర్చుంటుంది. సారీ బాబీ అంటుంది. బాబీ వద్దు, శివ అనే పిలు అంటాడు. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. మీరు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారుగా. కొన్ని సంవత్సరాల కిందట ఇంత ప్రేమ ఇప్పుడు ఇలా అవ్వడం చాలా బాధగుందని పూర్ణిమ అంటుంది. నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నా వల్ల నాన్న చనిపోయారు. ఇప్పుడు నా వల్ల నీ ప్రేమ కూడా ఇలాగ అయ్యిందేమో. నా కోసం నువ్వు వచ్చి అన్ని రోజులు అక్కడ ఉండకపోతే ఈ పెళ్ళి జరిగేదే కాదు అంటుంది పూర్ణిమ. అప్పుడే సత్యమ్మ దగ్గరకు వచ్చి శివతో మాట్లాడుతూ, ఆ డాక్టరమ్మ ఎంతలా మోసం చేసింది. తను ఇప్పుడు ఆ ఇంటి కోడలైపోయింది. సందీప్ అనుకున్నది సాధించాడు. ఇక తను మన ఇంటి అమ్మాయి కాదు. జరిగిందేదో జరిగిపోయింది. మనసు రాయి చేసుకుని మొత్తం మర్చిపోమని చెప్తూ ఉంటుంది. అంతా వదిలేయని సత్యమ్మ చెప్తూ ఉంటే అలా ఎలా వదిలేస్తామంటాడు దాసు. మనల్ని ఇన్ని మాటలు అని చివరికి డాక్టరమ్మ మెడలో తాళి కట్టిన వాణ్ణి ఊరికినే వదలకూడదని దాసు అంటాడు. వదలకుండా ఏం చేస్తావు అని సత్యమ్మ అంటే, అసలు ఆ డీసీపీ ఏమన్నాడు తెలుసా? వాళ్ళమ్మ చెప్పు వెలకట్టలేని బ్రతుకులంట మనవి అలా అన్నాడు. మనల్ని గతిలేని వాళ్ళు అన్నాడు. మనం మాటకు మాట సమాధానం చెప్పి దెబ్బకి దెబ్బ కొట్టాలి కదా అంటాడు దాసు. ఇప్పుడు హాసిని మెడలో తాళి కట్టించేసుకుంది. ఆ సందీప్ భార్య అయిపోయింది. ఇప్పుడు మనం ఏమీ చేయలేమని సత్యమ్మ అంటుంది. అప్పుడు జానకి మాట్లాడుతూ, మనం కాంట్రాక్ట్ చేసి డబ్బులు సంపాదించి వాళ్ళ కళ్ళ ముందే కార్లలో తిరిగి మంచి స్థాయిలో ఉండాలి అంటుంది. మనకెందుకు డబ్బు అంటాడు శివ. ఇక పూర్ణిమ అలా అనొద్దు. ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే ఎవ్వరికీ విలువ లేదు. డబ్బే మనుషులకి విలువిస్తుంది. మన మాట చెల్లాలన్నా, మనం నలుగురిలోకి వెళ్ళాలన్నా కూడా డబ్బులు ఉండాలి. మా నాన్న భూముల్లో వేల మైన్స్ ఉన్నాయంట కదా. వాటి విలువ వేల కోట్లలో ఉంటుందంట. నా భూములు నీ భూములు కావా? నువ్వు చాలా కోట్లు సంపాదించాలి అంటుంది పూర్ణిమ. కోట్లు సంపాదిస్తే కలర్ వస్తుందా అని శివ అంటాడు. కలర్ వస్తుందని నేను అనడం లేదు. నీలాంటి వాడిని వదులుకున్నందుకు తనకు కూడా అర్థం కావాలి కదా అని పూర్ణిమ అంటూ ఉంటే, అసలు మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు తెలీదు కానీ ఖచ్చితంగా మనం ఈ ఊరు మాత్రం వదిలేసి వెళ్ళిపోదాము అంటుంది సత్యమ్మ. పూర్ణిమ చెప్పినట్లు ఆ భూమి ఏదో ఉందట కదా, వ్యాపారం చెయ్యి అంటుంది సత్యమ్మ. వాళ్ళు మోసం చేశారు. వాళ్ళకి మనం సమాధానం చెప్పాలని దాసు కూడా అంటాడు. అష్టలక్ష్మిని డాక్టర్ని చేసి అమెరికా పంపిస్తానందంట. అలా ఎలా పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని జానకి అంటూ ఉంటే, అప్పుడు వెంటనే శివ అష్టలక్ష్మిని ఏం జరిగిందో వివరంగా అడుగుతాడు. నేను పెళ్ళై అమెరికా వెళ్తే బాగా సెటిల్ అయితే నన్ను చూడడానికి నేను మీ అన్నయ్య వస్తానని చెప్పిందని అష్టలక్ష్మి వివరంగా చెప్తుంది. ఇదంతా ఎప్పుడు జరిగిందని శివ అడిగితే నిన్నే అయ్యింది అంటుంది. అదేంటి, నీ పెళ్ళయ్యాక నేను మీ అన్నయ్య కలిపి వస్తామన్నాక మరుసటి రోజు సందీప్ని ఎలా పెళ్లి చేసుకుంటుంది? ఖచ్చితంగా సందీపే ఏదో చేశాడు అంటాడు శివ. నిన్నటిదాకా కలర్కి ఆ పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. ఒకవేళ కలర్కి సందీప్ని పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉంటే అసలు ఆ మాటే అనదు కదా. అంత తొందరపడి సందీప్ని పెళ్లి చేసుకుందంటే ఏం జరిగింది? ఏదో మొత్తం మీద సందీప్ కలర్ని బెదిరించాడు అంటాడు శివ. ఇంకా నువ్వు డాక్టర్ అమ్మని నమ్ముతున్నావా అంటుంది జానకి. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వస్తున్నానో తెలుసా? వాళ్ళని కడిగి పారేయడానికి వెళ్ళి వచ్చాను అంటుంది జానకి. అక్కడ ఏమైందో తెలుసా అంటూ వివరంగా చెప్తుంది. డాక్టర్ అమ్మ అంటూ జానకి ఇంటికి వెళ్ళి అరుస్తూ పిలిస్తే సందీప్ వచ్చి తిడతాడు. నేను నీతో మాట్లాడడానికి రాలేదు అంటుంది జానకి. మీకు పెళ్లి చేసుకోవడానికి ఈ లోకంలో ఇంతకన్నా తోపు మొనగాడు దొరకలేదా? పోయి వీడే కనిపించాడా అని జానకి హాసిని నిలదీస్తుంది. నా భార్యని ఒక్క మాట అన్నా ఊరుకునేదే లేదని సందీప్ అంటాడు. ఎప్పుడయ్యింది నీ భార్య? ఈ విషయమే తేల్చుకోవడానికి వచ్చాను. నువ్వు అసలు మాట్లాడొద్దు అంటుంది జానకి. మా ఇంటికి వచ్చి నన్నే మాట్లాడొద్దంటావా అని సందీప్ అంటూ ఉంటే నోరు ముయ్ అని జానకి అరుస్తుంది. అసలు నీ గురించి చెప్పాలి. నీదొక ఇల్లు, నీదొక బ్రతుకు. నువ్వు అసలు మనిషివేనా అని సందీప్తో జానకి అంటుంది.
హాసిని నీ భార్యనా? ఏ రకంగా నీ భార్య అయ్యింది అని అడుగుతుంది. ఎప్పుడయింది నీ భార్య? 24 గంటలు కూడా కాలేదు. 20 ఏళ్లకు పైగా ఈ డాక్టరమ్మ మా బావ గుండెల్లో ఉంది. ఈ డాక్టరమ్మ మా బావ భార్య అంటుంది జానకి. డాక్టరమ్మ మనసులో మా బావ ఉన్నాడు. కాదని చెప్పమనండి అంటుంది జానకి. చెప్పమ్మా మహాతల్లి అని జానకి అడుగుతుంది. డబ్బా అమ్మాయి అంటూ పిచ్చోడ్లా నిన్నే కలవరించాడు. నీ చుట్టూనే తిరిగాడు కదా, ఎందుకిలా చేశావు? ఈ బంగళా, ఈ ఆస్తి నువ్వు కొనుక్కున్నావా అని నిలదీస్తుంది. మా బావ పసిపిల్లాడు లాంటివాడు, వాణ్ణి మోసం చేయాలని ఎలా అనిపించిందని జానకి అంటుంది. అసలు ప్రేమంటే ఎంత సులభమా? పలక మీద రాసి పేరుని చెరిపి ఇంకో పేరు రాసినట్లు మనసులో ఉన్న వాళ్ళని తుడిచేసి ఇంకొకరిని ఎలా ఒప్పుకుంటారు? నిన్ను చెంపలు పగిలిపోయేలా కొట్టేయాలని ఉందని జానకి అంటుంది. ఎంత ద్రోహం అంటుంది. ఇక స్వరతో మాట్లాడుతూ, క్యారేజీ బాక్సులు తీసుకొచ్చి ఇంటికొచ్చి నువ్వంటే నాకు ఇష్టమని చెప్పడం కాదు, కష్టాలు కూడా పంచుకోవాలి కదా అంటుంది. ఆ రంగులు వేసుకునేటోడు నీ కొడుకే కాదు అంటుంది. నీకు ఈ ఆఫీసరే కొడుకు, ఈమె నీ కోడలు. మీరంతా హ్యాపీగా ఉండండి. పెళ్లి రోజు అని సంబరాలు చేసుకోండి. అందరినీ పిలిచి విందు భోజనాలు పెట్టుకోండి. నీకు సందీప్ ఒక్కడే అని చెప్పు. నీకెంతమంది పిల్లలని ఎవరు అడిగినా నాకు పిల్లలు లేరు, ఈ సందీపే నా కొడుకని చెప్పు అని జానకి అంటుంది. అలా మాట్లాడుతున్నావేంటమ్మా అని స్వర అంటూ ఉంటే, మీరందరూ నాశనం అయిపోతారు, నువ్వు పెంచిన కొడుకు నాశనం అయిపోతాడని శాపనార్థాలు పెడుతుంది జానకి. ఇక వెంటనే సందీప్, ఇక్కడి నుంచి వెళ్తావా లేదా సెక్యూరిటీ అని పిలుస్తాడు. ఇక్కడికొచ్చి నన్నెవడు కొడతాడు, పిలు చూద్దాం, ఎవడు వస్తాడో రమ్మను అని జానకి అంటుంది. ఇక వెంటనే జానకి చేతిలో ఉన్న ఫోన్ సందీప్ లాగేసుకుంటాడు. నీకో బహుమతి ఇస్తాను చూడు అని జానకితో అంటాడు. హాసినిని పక్కకి తీసుకెళ్లి చెవిలో, వీడియో అయితే అప్లోడ్ చేయడం మానేశాను, ఇంకా డిలీట్ చేయలేదు, గుర్తు పెట్టుకో అంటాడు. నేను ఫొటోస్ తీస్తున్నాను, నువ్వు చిరునవ్వు నవ్వు, లేదంటే ఇప్పుడే మొత్తం పబ్లిక్లో పెట్టేస్తానని బెదిరిస్తాడు. ఇక సందీప్ మాటలకి హాసిని నవ్వుతూ ఉంటుంది. ఫోటోలు తీస్తాడు. ఆ తర్వాత ఆ ఫోన్ జానకి చేతిలో పెట్టి ఇక వెళ్ళు అంటాడు. మమ్మల్ని, మా కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టావు, నన్ను కిడ్నాప్ చేశావు, ఇంతకింత బదులు తీర్చుకుంటానని జానకి అంటుంది. ఇక స్వరతో మాట్లాడుతూ, మీరందరూ నాశనం అయిపోతారని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీ నోటి నుంచి ఇంకెప్పుడు ప్రేమ అన్న మాటే పలకొద్దని హాసినితో అంటుంది. అది పెద్ద బూతు పదం అవుతుందని ఇక కోపంగా వెళ్ళిపోతుంది. అదంతా చెప్పాక సత్యమ్మ జానకి దగ్గరకొచ్చి అక్కడికి ఎందుకు వెళ్ళావని నిలదీస్తుంది. ఆ సందీప్ గారిని చెంప చెల్లుమనిపించి ఇవన్నీ అడగాలని నీకు అనిపించలేదా? ఆ డాక్టర్ అమ్మని కొట్టి ఎందుకు ఇలా చేసావని నిలదీయాలని నీకు అనిపించలేదా? మీకు అనిపించింది, మీరు వెళ్ళలేకపోయారు, నేను వెళ్ళాను, అంతే కదా. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా అంటూ ఫోన్లో ఉన్న ఫోటో చూపిస్తుంది. హాసిని నవ్వుతూ కనిపించడంతో అది చూసి శివ షాక్ అవుతాడు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.